కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే చర్యలు తప్పవు. కందుకూరు వైఎస్ఎన్ ఎన్ఈడబ్ల్యూఎస్ఆర్ నవంబర్ 17 డీఎస్పీ ఆఫీస్ ఆవరణలో నేడు కందుకూరు పట్టణంలో గల వివిధ వ్యాపార సంస్థల యాజమాన్యాలతో కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యల గురించి వివరించడమైంది. కందుకూరు పట్టణంలో గల వివిధ వ్యాపార సంస్థల యాజమాన్యులు ఈ క్రింది సూచనలను పాటిస్తూ పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను నియంత్రించవలసిందిగా డీఎస్పీ వ్యాపారస్తులను కోరారు. కందుకూరు పట్టణంలో షాపులు, గోడౌన్లలో వివిధ వస్తువులు, వాహనాల ద్వారా లోడ్, అన్లోడ్ చేసుకునేవారు ప్రతిరోజు ఉదయం 8 గంటల్లోపు రాత్రి 9 గంటల తర్వాత చేయించుకొనవలను. ప్రతి షాపు యజమాని వారి షాపు ముందు ఉన్న ఫుట్ పాత్కి రోలింగ్ వేయించుకుని తగిన వైట్ లైన్స్ ఏర్పాటు చేసుకుని మోటార్ బైకులో సదరు ప్రాంతంలో పార్కింగ్ చేయించుకునవలను. షాపుల వాళ్ళు వారికి సంబంధించిన వస్తువులు ప్రదర్శన ఫుట్ పాత్ మీద రోడ్ల మీద పెట్టి ఉంటున్నారు. వాటిని తొలగించి వారి షాప్ లోపాల పెట్టుకొనవలను. సదరు ఫుట్పాత్లను మోటార్ బైక్స్ పార్కింగ్ ఉపయోగించవలను. షాపులకు సంబంధించిన ఫ్లెక్సీలు, బోర్డులు ఫుట్పాత్ మీద మరియు రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసి ఉన్నవి వాటిని వెంటనే తొలగించాలి. ప్రతి షాపు ముందు ఎలాంటి 4-వీలర్ వాహనములు ఆపకుండా నో పార్కింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. షాపుల ముందు అడ్డదొడ్డలుగా రోడ్డు మీద వాహనాలను నిలిపిన షాపు యాజమాన్య బాధ్యత చట్టపరమైన చర్యలకు వారు బాధ్యులు కాగలరు. ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐ వెంకటేశ్వరరావు, కందుకూరు పట్టణ ఎస్ఐ సాంబశివయ్య వ్యాపారస్తులు పాల్గొన్నారు.